ముందు సంవత్సరానికి లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరికి 4 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా 4 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, ఆ షాప్స్ కానీ, దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ 4 లక్షలు అవుతుంది. అయితే ఇందులో 2 లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు. మరొక 2 లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి 1 లక్ష ఇస్తున్నాను. ఒక్కొక్కరికి 1 లక్ష. ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి బ్యాంకు లోన్ 1 లక్ష అవుతుంది. 4 లక్షల యొక్క ప్రాపర్టీ అది. 4 లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు 3 లక్షల సబ్సిడీ వస్తుంది. అటు మెఫ్మా కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా 1 లక్ష ఒక్కరికి ఇస్తానన్నాను. 120 మందికి 1 లక్ష లెక్కన 1,20,000 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇది ఓపెన్ అయిన వెంటనే వేస్తానని చెప్పాను. ఇక్కడ చక్కగా డిఫరెంట్ ఈ మధ్య చెన్నైకి పంపించారు వీళ్ళందరినీ. చెన్నై ఆ బర్మా బజార్లో స్టడీ చేసి రావడానికి అఫీషియల్గా పంపించారు. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇచ్చారు. చక్కగా ఇక్కడ అంటే ఒక ప్లేస్లో ఎలక్ట్రానిక్ వరుసగా, ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్, ఒక ప్లేస్లో ఏదైనా క్లాత్ ఆ విధంగా పెట్టాలని మెఫ్మా వాళ్ళ యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 120 కుటుంబాలు ప్రస్తుతం ఇమీడియట్గా 120 కుటుంబాలకి ఒక ఆధార్ వాళ్ళ సొంతది, ఇది వాళ్ళ సొంతదే. ఇంకా దీంట్లో ప్రభుత్వం జోక్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేసాం. 1000 చేస్తానని చెప్పా. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు 1000 మందికి ఇటువంటిది ఆశ్రయం కల్పిస్తామని మరొకసారి చెప్తూ ఆ 1000 మందికి కూడా మా కుటుంబం తరఫున 1 లక్ష రూపాయలు ఎక్కిస్తాను. 1000 మందికి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట చెప్పానో మాట తప్పకుండాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏది మాట ఇచ్చారో తూచా తప్పకుండా చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ పెన్షన్స్ ఏదైతే 3,000 నుంచి 4,000 కావచ్చు, లేదా వికలాంగులకు 6,000 కావచ్చు, బెడ్ మీద ఉంటూ అటెండర్ సపోర్ట్ కావచ్చు అంటే 15,000 కావచ్చు, లేదా కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వం రంగానే చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇంకా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా అందరికీ వేశారు. 10,000 కోట్ల రూపాయలు వేశారు. 10,000 కోట్ల రూపాయలు. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ మహిళలకి. ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు మాట చెప్పినవి. అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ అవి కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏదైతే గతంలో 2014-19లో అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. మా మీద కోపంతో ప్రజల మీద చూపించింది. 46 పార్కులు టౌన్లో టేకప్ చేశాను. 36 పార్కులు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తవుతాయి. మిగతా పార్కులు కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్ 15th కానీ పూర్తి చేస్తాం. 46 పార్కులు నెల్లూరులో ఉన్న అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 35 అయిపోయినాయి. స్కూల్స్, ఒక స్కూలు నేను మోడల్గా చేసి చూపించా. ఆల్రెడీ మరొక 2 స్కూల్స్ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు 2 స్కూల్స్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది నేను అడుగుతున్నాను, మీరు రండి ఒక స్కూల్ తీసుకోండి. P4 ప్రోగ్రాంలో పేద కుటుంబాలు ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్లో ఈరోజు వాళ్ళ అంగళ్ళు పెట్టి హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. మాకు ఏ రిస్క్ లేకుండా మెప్మాతో సారే డైరెక్ట్గా మాకు కనెక్ట్ చేయించి లోన్స్ ఇప్పించి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఎక్కడికి తిరగకుండా ఎవరిని బతులాడుకోండి, సంతకాలు పెట్టండి, మాకు లోన్ అప్రూవ్ చేయండి, ఈ ప్రాసెస్ అంతా ఏం లేకుండా మాకు సారే అన్నీ డైరెక్ట్గా సారే చేయించారు. మాకు ఈ షాపులు రావడం చాలా ఆనందంగా ఉంది. మాది అనేదే పెద్ద ఆనందంగా ఉంది. మా నారాయణ సార్ వల్ల మేము అందరం బాగుపడతాం. లక్షణంగా సార్ అనుకున్నది చేసి చూపిస్తాం. షాపులన్నీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం.